ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు తుంగభద్ర డ్యాం 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1625.46 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 28,932 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 62,766 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 78.01 టీఎంసీలు నీరున్నట్లు డ్యాం అధికారులు వెల్లడించారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కర్ణాటక, ఏపీలోని కర్నూలు జిల్లా, తెలంగాణలోని తుంగభద్ర నది పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పంటలు వేసుకునేందుకు సిద్దమయ్యారు. తుంగభద్ర నదికి భారీ వరద కారణంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర వరద ఉధృతి పెరిగింది. దీంతో స్నానానికి వెళ్లే భక్తులు నదిలోకి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. మరోవైపు కర్నూలుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకేశ్వర రిజర్వాయర్ అధికారులు ఆ విషయంలో కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సుంకేశ్వర రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. దీంతో ఎగువన తుంగభద్ర డ్యాం నుంచి వచ్చే వరద నీరు రేపటికి సుంకేశ్వర ప్రాజెక్టుకు చేరతాయి. ఆ నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో సుంకేశ్వర రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు, కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. గతేడాది వచ్చిన భారీ వరదలకు నీటి ప్రవాహంలో 19వ గేటు కొట్టుకుపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై తాత్కాలిక గేట్ను అమర్చారు. అయితే డ్యాం భద్రత దృష్ట్యా తుంగభద్ర జలాశయం గేట్లు అన్ని మార్చాలని నిపుణులు హెచ్చరించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల గేట్లు మార్పిడి జరగలేదు. దీంతో చేసేదేమీ లేక ఏడాదిలో కేవలం 80 టీఎంసీలు మాత్రమే డ్యాంలో నిల్వ ఉంచాలని టీబీ బోర్డు అధికారులు నిర్ణయించారు. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 78.01 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఎగువ నుంచి వచ్చే వరద నీటిని ఏ మాత్రం నిల్వ చేసుకునే అవకాశం లేదు.